హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం గురించి అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా డోర్కి అయితే బంతిపూలతో అయితే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు జరిగిందంటే శ్రావణ మాసంలో 4వ శుక్రవారానికి ముందు రోజు గురువారం నాడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు వాళ్ళు. ఆ రోజు 9:30 కల్లా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే చేసుకున్నారు. చాలా చక్కగా అయితే పూజ జరిగింది ఫ్రెండ్స్. అయితే మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 4వ శ్రావణ శుక్రవారం అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అని. నేను వరలక్ష్మి వ్రతం చేసుకోక ముందు రోజు అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అదే ఇక్కడికి మా చెల్లి వాళ్ళ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే నేను వచ్చాను గురువారం నాడు. బుధవారం నైట్ అయితే అమ్మ వాళ్ళు, పెద్దమ్మ, అమ్మమ్మ వాళ్ళు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చారు. నేనైతే తెల్లారి వెళ్ళాను ఫ్రెండ్స్. పిల్లలకి బాక్సులు పెట్టి అప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వ్రతానికి అయితే వెళ్ళాను. మా చెల్లి వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. అదేమిటంటే మా చెల్లికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. హెల్త్ ఇష్యూస్ వల్ల మా చెల్లికి ఆరోగ్యం బాగుండలేదు. అయితే పంతులు గారిని అయితే ఇలాగ హెల్త్ ఇష్యూస్కి ఏదన్నా పూజ చేయాలా అని కనుక్కున్నారు మా మధ్య గారు. పంతులు గారు అయితే మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో, సత్యనారాయణ స్వామి దయ వలన మీకు అంతా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు. పంతులు గారు చెప్పిన వెంటనే మా మరిది గారు అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ రెడీ చేశారు. పూజకు కావాల్సినవన్నీ తీసుకుని వచ్చి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నారు. ఇలా సక్సెస్ఫుల్గా మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయ్యింది. మా చెల్లి ఆరోగ్యం కూడా అప్పటి నుంచి కొంచెం కుదుటపడింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే శ్రావణ మాసంలో 4వ గురువారం నాడైతే పూజను జరుపుకున్నారు. ఇది మార్నింగ్ 9:30 కల్లా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. పూజను చేయాలన్నా, మనం ఏదైనా గుడికి వెళ్ళాలన్నా ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే అది సాధ్యపడుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఆ సత్యనారాయణ స్వామి దయ ఉండడం వల్లే మా చెల్లి వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని అయితే చేసుకోగలిగారు. అలాగే మనం ఏ గుడికి వెళ్ళాలన్నా ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం కూడా ఆ గుడికి వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. లేకపోతే మనం ఎంత ట్రై చేసినా సరే ఆ గుడికి అయితే వెళ్ళలేము. పూజలో అయితే కొన్ని ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. మా అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మతో అయితే ఇలా ఫొటోస్ దిగాము. ఈవిడ మా పెద్దమ్మ. ఆల్రెడీ మీరు మా పిన్నిని అయితే నా వీడియోస్లో చూసే ఉంటారు. ఈవిడ మా పిన్ని. మనకి ఉన్న బిజీ లైఫ్లో చుట్టాలని కలవాలంటే ఏ ఫంక్షనో వ్రతమో రావాల్సిందే. అలాంటి ఫంక్షన్లకి, పూజలకి కంపల్సరీ వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ మీ చుట్టాలని అయితే కలవండి. అలా మీ రిలేటివ్స్ని కలవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అలాగే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. కుర్చీలో కూర్చున్న ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, మాకు వరుసకి అమ్మమ్మ అవుతుంది. ఆల్రెడీ ఆవిడని మీరు నా వీడియోస్లో అయితే చూసే ఉంటారు. ఇలా అమ్మమ్మతో, పెద్దమ్మతో అయితే మా చెల్లి ఫోటో దిగింది. ఏ పూజను చేయాలన్నా, వ్రతం చేయాలన్నా ఆరోగ్యం సహకరిస్తేనే అన్ని పూజలు అవుతాయి ఫ్రెండ్స్. మా చెల్లి అయితే చాలా భయపెట్టేసింది మమ్మల్ని. ఆరోగ్యం సరిలేక చాలా ఇబ్బందులు పడింది. బ్లడ్ సమస్యలు మరియు ప్లేట్లెట్ సమస్యల వల్ల మా చెల్లి చాలా ఇబ్బందులు అయితే పడింది ఆరోగ్యం విషయంలో. కానీ ఇప్పుడు నెమ్మదిగా అయితే ఆరోగ్యం కుదుటపడుతుంది మా చెల్లికి. సత్యనారాయణ స్వామి వ్రతం రోజు ఏ వంటలు చేశారో చూద్దాం రండి ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం, అలాగే పరమన్నం, బూరెలు, అలాగే పులిహోర, వంకాయ బఠానీ, అలాగే ఫ్రై, చట్నీ మరియు పప్పు, అలాగే సాంబారు. రైస్ మర్చిపోయాను అనుకోకండి ఫ్రెండ్స్. రైస్ అండ్ సాల్ట్ కూడా. ఒక బూరెల గురించి అయితే చెప్పనక్కర్లేదు కదా ఫ్రెండ్స్. ఏ పూజకైనా బూరెలను అయితే కంపల్సరీ మన భోజనంలో ఉండవలసిందే. అయితే ఈ పూజలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్నోడు మనోజ్ గాడి అక్షరాభ్యాసం కూడా ఈరోజే జరిపించారు. మా మనోజ్ని కూడా నా వీడియోస్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మా మనోజు, మా చిన్ని మనోజు. అలాగే మన సాంప్రదాయం ప్రకారం వ్రతం రోజు అరిటాకుల్లో అయితే పెట్టాలని అనుకున్నారు మా మధ్య గారు. అరిటాకుల్లో అయితే మాకు భోజనం పెట్టించారు.
మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ భోజనం యాటాకుల్లో చేసినందుకు. ఆ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.